मलकाजगिरी लोकसभा हल्के के नौ मुंतखबा बीजेपी रुकन ईटला राजेंद्र ने चाशुमे को दावा किया कि तेलंगाना के अवाम ने बीजेपी को हुक्मरान कांग्रेस का एक मुतबादिल बनाने का फैसला किया है। यही वजह है कि उसके अरकान लोकसभा की तादाद दुगनी हो गई है। उन्होंने पार्टी के रियासती दफ्तर में मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि उनकी पार्टी के वोट बैंक में असेंबली इंतखाबात के मुकाबले में 35% का इजाफा हुआ है। राजेंद्र ने कहा कि हल्के मलकाजगिरी के अवाम चीफ मिनिस्टर रेवंत रेड्डी से बदजन हो गए हैं। इस वजह से इस हल्के में बीजेपी को कामयाबी मिली है। విష ప్రచారం చేసినప్పటికీ కూడా వాటి తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పలికిండో ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానికం ఏం తీర్పిచ్చిందో చూసింది మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపారని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసిండు, అక్కడ కూడా తిరస్కరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి